హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వినిపిస్తున్నటువంటి ఒక స్లోగన్ ఏంటంటే, ఈ పోలీసులకి ఏమైంది, ఈ నగరానికి ఏమైంది, సర్వనాశనం అయిపోతుంది అన్నట్టుగా ఈ పోలీసు వ్యవస్థకి ఏమైంది, కనీసం కొద్దిగా కూడా ఆలోచించకుండా, కొద్దిగా కూడా సిగ్గు శరం లేకుండా లాకప్ డెత్లు ఎలా చేస్తున్నారు. మనిషి పుట్టుకు పుట్టారా ఇంకేమన్నా? నీ ఇంట్లో వాళ్ళని కూడా ఇలాగే కొట్టి కొట్టి హింసించి చంపేస్తే మీరేం పీకుతారు అని ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా పోలీసు వ్యవస్థని ప్రశ్నిస్తున్నారు. అన్న ఏందన్నా ఉన్న పలంగా ఎలా మాట్లాడుతున్నావు? పోలీసులు అబ్బో సూపర్ ఉన్నారు కాబట్టి ఏం సూపర్ ఉన్నారు? మా హోమ్ మినిస్టర్ అనితమ్మ గారు ఏం చేస్తున్నారు అనేది కూడా నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే హోమ్ మినిస్టర్ అంటే హోం శాఖని అద్భుతంగా చూసుకోవాలి. కానీ మా అనితమ్మ గారు ఏం చేస్తున్నారు? నాకు తెలిసి ఇంట్లో పని ఎక్కువైపోయిందేమో అనితమ్మ గారికి. చిన్న చిన్న ఇంట్లో అంట్లు కడుక్కోవడాలు, పిల్లలు కొండి పెట్టుకోవడాలు, ఇట్లాంటి పనులు ఏమైనా ఎక్కువ ఉన్నాయేమో. అసలు విషయాలు మొత్తం వదిలేసి ఎవరన్నా జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టండి అంటే తప్పించి ఇవిడ బయటకు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టేటువంటి సాహసాలు చేయట్లేదు. ఏమన్నా అంటే ఆ గంజాయి కేసులో వాడేమైంటే హూ ఈజ్ ఇట్ అంటూ స్టైల్ గా అడగటం. అనితమ్మ గారు అందంగా రెడీ అయ్యి వచ్చారు, దానికి మేకప్ ఏమన్నా అంటే మేకప్ గురించి పాపం డిస్కషన్ పెట్టి బాధపడతాం. ఇటువంటివి చేస్తున్నారు. కానీ అసలు విషయాల్లో మేడం గారు జీరో అంటూ ఉన్నారు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్నటువంటి. ఎందుకంటే 70,000కి పైగా కెమెరాలు పనిచేస్తున్నాయి విజయవాడ మొత్తంలో అన్నారు. కట్ చేసి చూస్తే కనీసం ఒక కెమెరా కూడా ఏ పోలీస్ స్టేషన్ లో పనిచేయట్లేదు అనేది జగమెరిగిన సత్యం. కోర్టులో జడ్జి గారికి సవినీయంగా వీళ్ళే విన్నవించారు. అంటే ఒక్క కెమెరా కూడా పనిచేయట్లేదు అంటే అనితమ్మ గారు మనకి అబద్ధాలు చెప్తూ ఉన్నారు. హోమ్ మినిస్టర్ గారు, అనితమ్మ గారు అబద్ధాలు చెప్పకూడదు మేడం. మీరు పైగా స్కూల్లో పనిచేసి వచ్చినటువంటి టీచర్ అస్సలు అబద్ధాలు చెప్పకూడదు. మీరు ఎందుకు అబద్ధాలు చెప్తున్నారు? 70,000 కెమెరాలు ఉన్నాయి పనిచేస్తున్నాయి అని. పనిచేస్తే సాయి కృష్ణ అనే వ్యక్తిని మార్కాపురం నుంచి గుంటూరుకి తీసుకొచ్చి గుంటూరు పోలీస్ స్టేషన్ లో పిచ్చగొట్టుడు కొట్టి అక్కడ నుంచి హోటల్కి తీసుకెళ్లి హోటల్లో కొట్టి అక్కడ నుంచి మళ్ళీ పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ లో కొట్టి మళ్ళీ అక్కడ చనిపోయాడని తెలిసిన తర్వాత హాస్పిటల్కి తీసుకెళ్లి హాస్పిటల్లో టెస్ట్ చేసి చనిపోయాడని తెలిసిన తర్వాత పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి మళ్ళీ పోలీస్ స్టేషన్ పైన కాల్చారంట. మరి వాళ్ళ సిటీ మీద అధికారులు దొరికిందంటే అక్కడే ఖననం చేసేసారని కూడా చెప్తున్నారు. పోనీ తగలెట్టేసారంట. అక్కడ నుంచి మళ్ళీ శ్మశానానికి తీసుకెళ్లి మరి ఒక్క సీసీ కెమెరా ఫుటేజ్ కూడా బయటికి ఎందుకు తీయలేకపోయారంటే ఒకటి కూడా పని చేయట్లేదు, పని చేయట్లా అంతే అని చెప్తున్నారు. సో ఈ క్రమంలో వీళ్ళందరూ బతుకులు బయటికి తీయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఒక్క సాయి కృష్ణనే లాకప్ డెత్ లో చనిపోయారు అనుకుంటే మనం అనితమ్మ గారి లాజిక్ లో కాలేసినట్టే. ఎందుకంటే అనితమ్మ గారు మహా అయితే గంజాయి ఎవరిన పాపం పొరపాటు దొరికినా దొరకపోయినా నడి రోడ్డు మీద కాళ్ళ మీద కొట్టే ఎవరంటే ఎస్ఐ సిఐలు, అద్భుతమైన సిఐలు. వాళ్ళు కూడా అమ్మాయిల కాళ్ళు పట్టుకొని వాళ్ళతో అశ్లీలమైనటువంటి వీడియోలు ఇంకా నా దగ్గర ఉన్నాయి. పిల్లల్ని ఆ రోజు తెనాల్లో రోడ్డు మీద కాళ్ళు ఎరగొట్టినటువంటి సిఐ ఒక మహిళ దగ్గరికి వెళ్ళి కాళ్ళు పట్టుకొని ఆ బట్టలు పేసి అబ్బో ఆ మూమెంట్స్ అబ్బో అరాచకం. మరి వాళ్ళు ఏం చేస్తారు వీళ్ళు నాకు తెలియదు కానీ సో అటువంటి వాళ్ళు వెనకేసుకొస్తారు మేడం గారు అంతే గొప్పవారు. అయితే సాయి కృష్ణ కస్టోడియల్ కనీసం ఆ తల్లికి బూడిది కూడా ఇవ్వకుండా చాలా డ్రామాలు ఆడారు. ఒక పక్క వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి వాడి కూటమిలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ఏమో నేను వాడు 14 ఏళ్ళ అమ్మాయిని మోసం చేశాడు, చీట్ చేశాడు, పోక్సో కేసులో ఉన్నవాడిని నేను మాట్లాడాలని అడిగితే ఇంకో పక్క ఏమో చంద్రబాబు వాళ్ళ ఇంటికి వెళ్ళి అమ్మ నీకు చంద్రబాబు ఆవిడని వాళ్ళ ఇంటికి పిలిపించుకొని నేనున్నా బ్యాకప్ ఏం పర్లేదంటూ ఏం చెప్తాడు. ఇటువంటి దరిద్రమైన వ్యవస్థలో మనం బతుకుతూ ఉన్నాం. అనితమ్మ గారు దాని గురించి అసలు మాట్లాడరు. ఓకే, ఏదైతే ఏమైందిలే కానీ ఇప్పుడు కష్టాలు తింటే ఆవిడ సాయి కృష్ణ ఒక్కడే కాదు కదా విజయవాడలో, మళ్ళీ గంగమ్మ కూడా చనిపోయింది కదా. ఈ గంగమ్మ చావుకి ఎవరు కారణం? ఈ గంగమ్మ చావుకి ఎవరు కారణం? ఈవిడ పైన కూడా డైరెక్ట్ గా ప్రజాహిత వ్యాజ్యం వేస్తే దానిపైన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు విచారణకు పిలిచింది. గంగమ్మ చనిపోయింది. దుర్గప్పకు దానికి సంబంధించినటువంటి వైద్య చికిత్సకు సంబంధించిన నివేదిక ప్రభుత్వ ఆసుపత్రి వాళ్ళు ఇచ్చారు. తను కొట్టి 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 ఒక దళిత మహిళని కూడా తెలియక చూడకుండా వివస్త్రణ చేసి పిచ్చ కొట్టి చివరికి చంపేసి కార్డియాక్ అరెస్ట్ అంటే గుండెపోటు వచ్చేదాకా కొట్టారు ఆవిడ్ని. కొట్టి ఆవిడ్ని చంపేశారు. మరి దీన్ని ఎవరు అడుగుతారు? కొట్టి చంపేయడమే కదా ఈ విషయం. అక్కడ బయట చెప్తే వాళ్ళ కూతురు లక్ష్మిని ఆవిడ పైన కూడా కేసులు పెట్టి లోపల పడేస్తాం, బ్రోతల కేసులు పెడతాం, గంజాయి కేసులు పెడతామని ఆవిడని కూడా బెదిరించారంట. మరి ఈ కేసుని ఏం చేద్దాం? అసలు ఎందుకు చనిపోయిందిరా అని గవర్నమెంట్
ఆఫీస్ ఇచ్చిన రిపోర్ట్ చూస్తే అందుట్లో కార్డియాక్ అరెస్ట్ తో పాటు బాడీ నిండా దెబ్బలతో కూడినటువంటి గాయాలు ఉన్నాయి. తద్వారా ఆవిడ చనిపోయిందని చెప్పారు. వాళ్ళ సొంత లాయరే చెప్పాడు అలా. సో ఇప్పుడు ఏం చేద్దాం? మహిళా హోమ్ మినిస్టర్ గారిని ఇదొక లాకప్ డెత్. అసలు ఇంతకన్నా దారుణం ఒకటి కాదు, రెండు కాదు, ఇది ఒకటైందా? మళ్ళీ ఇప్పుడు కాసుల శ్రీనివాసరావు అనేసి ఒక ఎస్ఐ, ఈయన ఏడుకొండలు అనే ఒక వ్యక్తిని దొంగతనం కేసులో తీసుకొచ్చి దొంగతనం చేసేవాడిని కొట్టి వాడిని అక్కడే చంపేసి కస్టడీలో టార్చర్ చేసి చంపేశారు. ఏంటిది? ఎంతమందిని చంపేస్తారు మీరు? ఈ ఎవరైతే ఈ ఏడుకొండలు ఉన్నాడో గోల్డ్ చైన్ చోరీ చేశాడని తీసుకొచ్చారట. కొట్టి 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 పాపం అని అక్కడే చంపేశారు. అక్కడే ఉన్న ఇద్దరు లైవ్ గా ఆయన చనిపోవడం చూసి మాట్లాడుతూ ఉన్నారు, ఇలా కొట్టి ఇలా చంపేశారని. కాకాని గోవర్ధన్ ఆయన టీం అంతా కలిసి పాపం ఏడుకొండలు అనే వ్యక్తిని కూడా అమానుషంగా లాకప్ లో చంపేశారు. అక్కడే కాదండి, ఇంకా పిడుగురాళ్ళండి. పిడుగురాళ్ళు సిఐ వెంకట్రావు, ఈయన వేధింపులు తట్టుకోలేక ఎంతో మంది చచ్చిపోదాం అనుకుంటున్నారు. పాపం ఆ పిల్లాడైతే చనిపోయాడు, దరియా హుసేన్ అనే వ్యక్తి. వాడిని దొరికిన ప్రతిసారి తీసుకెళ్లి టార్చర్ పెట్టి చావు దాకా తీసుకెళ్లారు. ఇప్పుడు వాళ్ళంతా ఒకటి కాదు, ఇటువంటి ఎన్నో ఉన్నాయి బయటికి రానివి. కొన్ని వీళ్ళు ఫైట్ చేసే వాళ్ళే బయటకు వస్తున్నాయి. నిజం చెప్పాలంటే సాయి కృష్ణ దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే సాయి కృష్ణ, గంగమ్మ, ఇప్పుడు వెంకట్రావు, ఆ తర్వాత హుసేన్, వీళ్ళందరూ కూడా బలహీనులు, బలం లేని వారు, సమాజంతో పోరాడే శక్తి లేని వారు. వీళ్ళకున్న బలం అంటే ఎవరన్నా నాయకుడు ముందుకు వచ్చి మాట్లాడితే వాళ్ళు వెళ్ళి కలుస్తాం అనుకుంటారు. కానీ ఇక్కడ జరుగుతున్న ఇంత కస్టోడియల్ టార్చర్ జరుగుతుంటే కోర్టులు ఏం చేస్తున్నాయి, వ్యవస్థలు ఏం చేస్తున్నాయి, మహిళా సంఘాలు ఏం చేస్తున్నాయి? గంగమ్మ దళితురాలు కాబట్టి మహిళా సంఘాలు బయటికి రావట్లేదా? లేదంటే హ్యూమన్ రైట్స్ కమిషన్స్ ఏం చేస్తున్నాయి? నాకు అసలు ఏం అర్థం కావట్లేదు. అంటే కొట్టి కొట్టి పోలీసులు చంపేస్తే ఆంధ్రప్రదేశ్ లో అన్ని మూసుకొని కూర్చోవాలి. ఎందుకంటే గవర్నమెంట్ నాయకులు చెప్పినట్టు వాళ్ళు వింటారు, వాళ్ళు చెప్పినట్టు వీళ్ళు కొడుతూ అంటే వీడియో కాల్ చేసి చూడండి సార్, మీరు చెప్పిన నేను తీసుకొచ్చాను చూడండి ఎలా కొడుతున్నాను అని వాళ్ళ సంబంధిత అధికారులకు ఫోన్ చేసి ఆ వీడియో కాల్స్ చూపిస్తూ సునకానందం పొందుతున్నారంట ఈ సోకాళ్ళ దరిద్రులంతా కలిసి. ఏం చేయాలి వీళ్ళని? వీళ్ళు పోలీసుల, వీళ్ళు రక్షణ శాఖ, ఆంధ్రప్రదేశ్ రక్షక దళమా? దీనికి మా హోమ్ మినిస్టర్ అనితమ్మ గారు సూపర్వైజర్ కమ్ ప్రొటెక్టరా? అసలు ఏం జరుగుతుంది? మనిషి పుట్టిన తర్వాత ఒక పదవిలో ఉన్నామంటే ఆ పదవికి న్యాయం చేయాలి, లేదంటే చచ్చిపోవాలి. ఏదో వచ్చింది కదా అని ముడ్డికి తగిలించుకొని పదవి పేరు ముందుకు తీసుకెళ్తూ ఇలా కస్టోడియల్ టార్చర్లు వీళ్ళపైన అక్రమ కేసులు పెట్టి అక్రమ సెక్షన్స్ పెట్టి టార్చర్ చేస్తుంటే చూస్తూ ఉడక. రావణ కేసు కూడా అంతే కదా పాపం. 4 చోట్ల 5 చోట్ల బెయిల్ వచ్చేసరికి పవన్ కళ్యాణ్ కింద నుంచి పైదాకా నా బతికెందుకు, నేను తిట్లు నన్ను తిడితేనే నేను ఏం చేయలేకపోతున్నాను, నేను దరిద్రంగా తిట్టాను, ఈ తిట్లు నేనింటేనే నాకు జాక పుట్టి చచ్చిపోవాలనిపిస్తుంది అని మళ్ళీ హోమ్ మినిస్టర్ గారికి వీళ్ళందరికీ లైన్ చేసి ఊపా అనే ఒక చట్టం పెట్టి పాపాన్ని బంధించారు. పైగా తనతో ఉన్న గమన అనే ఒక అమ్మాయిని ఇంకా టార్చర్ చేస్తూ ఉన్నారు. ఇంతే అధికారం చేతిలో మనకు ఉందంటే వేరే వాళ్ళపైన టార్చర్ చేసి వాళ్ళని వాడుకొని వదలను అంతే. 5 సంవత్సరాల తర్వాత అధికారం పోతే అప్పుడేమైందో ఎవడు పట్టించుకోవట్లా. అప్పుడు కూడా మొత్తం లెక్కలు తేల్తాయి. అప్పుడు మేముంటాం ఈ కేసులు మొత్తం కూడా అప్పుడు మాట్లాడతాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ కస్టోడియల్ టార్చర్లు, డెత్లు ఆంధ్రప్రదేశ్ లో జరిగినంతగా ఇండియాలో ఎక్కడ జరగట్లేదు. అంతవరకు అయితే కామన్, అంతవరకు అయితే కరెక్ట్. దీనికి హోమ్ మినిస్టర్ ఫెయిల్యూర్, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి హోమ్ మినిస్టర్ అయితే బాగుంటుందని నేను నమ్ముతున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.